నట శిక్షణాలయము ఈ మానవ వర్గాలు లేక తెగలు ఆహార్యము రేషియల్ ఆర్ ఎథ్నిక్ మేకప్ చర్మం రంగు కంటి తీరు జుట్టు రంగు చర్మం స్థితి మొదలైనవి వాటితో పాటు ఆసియా వాసియ భారతీయ వాసియ ఆఫ్రికా వాసియ మొదలైనవి భేదాలను తెలుపుతూ పాత్ర లక్షణాలను స్పష్టంగా బహిర్గతం చేస్తుంది. తక్కిన చిన్న వర్గాల పాత్ర లక్షణాలను కూడా తెలియజేస్తుంది. ఉదాహరణకు జాతీయ జ్యోతి చారిత్రక నాటకంలో నేను కుంపిణి గవర్నర్గా లార్డ్ మెకార్థీగా ఆంగ్లేయుడిగా నటించాను. ఈ ప్రత్యేక రంగుల ఫలితాలు స్పెషల్ పెయింటెడ్ ఎఫెక్ట్స్ హాస్యగాని ఆహార్యము క్లౌన్ మేకప్ శైలీ విధానాల వల్ల ఏర్పడిన భేదాలు అలంకారమైన పరికల్పనలు ఆదివాసుల పండగలలో ముఖాల మీద వేసుకునే వింత రంగులు మొదలైనవి ఆహార్యము యొక్క పోకడులు అనంతము. కేరళ కథకళి నృత్యములో పాత్రల ఆహార్యము ఎంతో సుందరముగాను అలంకారికంగా ఉంటుంది కదా. సాంప్రదాయం మూకాభినయాల్లో పాత్రలకు ప్రాథమిక రంగులు నలుపు తెలుపు వాడటం మనకి తెలుసు. వానితో ఎరుపు కూడా వాడేవారు. హాస్యగాళ్ళ పాత్రలకు కూడా ఎక్కువ రంగులే వాడేవారు. మేకప్తో ముక్కు కోణాన్ని మార్చవచ్చును, కనుబొబ్బల తీరు మార్చవచ్చును, నోరు ఆకారాన్ని పరిమాణాన్ని మార్చవచ్చును, కంటిని పెద్దదిగా లేక చిన్నదిగా లేక గుడ్డిదిగా కన్ను లేనట్లు చేయవచ్చును. ఇలా అస్తవ్యస్తంగానో నిజస్థితికి హెచ్చుగానో చేసి పాత్ర సృష్టికి తోడ్పడుతుంది. శ్రీ లక్కాకుల సుబ్బారావు గారు రచించిన రాజా ఈడిపస్ అనువాద నాటకంలో చివరి ఘట్టంలో రాజు కళ్ళు పొడి చేసుకుంటాడు. నేను ఆ పాత్రను నటించినప్పుడు కళ్ళ మీద దూది పెట్టి రక్తం చుట్టూ అయిన ఎఫెక్ట్తో మేకప్ చేశారు. 2 ప్లాస్టిక్ ప్రోస్థెటిక్ 3 కొలతలు గల ఘన పదార్థములు యాడెడ్ ప్లాస్టిక్ ప్రోస్థెటిక్ ఆర్ 3 డైమెన్షనల్ పీసెస్ నటుల ముఖాల అద్భుతంగా రూపం మార్చడానికి అతి తేలికగా ఘనపదార్థ అలంకార సామగ్రిని తగిలించి చేయవచ్చును. ఉదాహరణగా పెద్ద గడ్డం తగిలించి కానీ గుబురుగా ఉన్న కనుబొమ్మలు కానీ పొడవుపాటి ముక్కుగా మార్చటం కానీ నటుని ముఖాన్ని రంగులు వేసి దానికంటే ఘనపదార్థ అలంకార సామగ్రి ద్వారా గొప్ప ఫలితాలని సాధించవచ్చును. జాంబవంతుని గరుత్మంతుని హనుమంతుని బ్రహ్మ మొదలగు పాత్రల రూపకల్పనలో ఘనపదార్థ అలంకార సామగ్రిని ఉపయోగించిన ఉత్తమ ఫలితాలు ఉన్నాయి. నేను రచించి ప్రదర్శించిన కనరు వినరు మూర్ఖులు
లో పంచేంద్రియాల పాత్రలు ముఖవాడాలతో రూపకల్పన చేశాను. అందమైన బుగ్గలు, వదులు దవడలు, ఉబ్బెత్తు నుదురు, బలిసిన దవడలు, ఉలిపిరికాయలు, కత్తి ఘాటులు మొదలగునవి ఉపయోగించి ముఖాకృతిలో మార్పులు తీసుకొని రావచ్చును. మగనట్లు గెడ్డాలు మీసాలు పెంచవచ్చును, లేదా తేలిగ్గా తయారు చేసుకుని వచ్చును. నటులకు కనిపించే జుట్టుని శైలిని మార్చడంతో, రంగులు వేయడంతో మార్పులు తీసుకొని రావచ్చును. పూర్తి మార్పు కోసం, వేగంగా మార్పు తేవడం కోసం విగ్స్ వాడవచ్చును. బట్టతలగా చూపించడానికి కూడా బట్టతల బాల్డ్ విగ్ వాడవచ్చును. మరికొన్ని విషయాలు మరో భాగంలో